హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బబ్లు. ఎప్పుడైనా కాల్ చేయకుండా సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకుంటా, కానీ ప్రతిరోజు నువ్వే ఫస్ట్ కాలర్ అవుతావు. అంటే నాకు సర్ప్రైజ్ చేయడం రాదు. అంటే నాకు సర్ప్రైజ్ కాల్ ఎప్పుడు చూసాను. నాకు ఈ కాల్ సర్ప్రైజ్ చేయడం ఎప్పుడు చూసాను అంటే నేను మన ఎన్నిటి వాళ్ళది ఒక రేడియో స్టేషన్ ఉంది కదా 93.5. అప్పట్లో మనకి వినండి ఉల్లాసం ఈ రేడియో స్టేషన్ ఇప్పటికీ చాలా చాలా మంది వింటున్నారు కదా యూత్. 93.5 రెడ్ మీకు ఎఫ్ఎం స్టేషన్ ఉంటుంది కదా రేడియో, దాంట్లో ఈ సర్ప్రైజ్ కాల్ చేయడం అనేది దాంట్లో చూసాను నేను. అక్కడ కనెక్ట్ అయ్యావా? కాదు బబ్లు, నీకు విషయం చెప్తా, అడుగుతా. యాక్చువల్ గా మనము ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ గా ఎలా అంటే ఎక్స్పర్ట్ అయిపోతా ఉంటాము ఇన్స్టెంట్ గా. అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుని అరే ఇది భలే వచ్చేసింది లాగా. అలా నువ్వు ఎప్పుడన్నా నీ లైఫ్ లో జరిగిందా? ఎప్పుడన్నా ఇన్స్టెంట్ గా ఏదైనా స్కిల్ నేర్చుకుని ఎక్స్పర్ట్ అయ్యావా? అంటే ఎక్స్పర్ట్ అంటే దేంట్లో అంటే నేను ఎక్స్పర్ట్ అంటే నిజంగా సీరియస్ ఎక్స్పర్ట్ అని కదా, అప్పటికప్పుడే నేర్చేసుకోవడం. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ కాదు కానీ స్కిల్, ఒక స్కిల్ నేర్చుకుని ఎక్స్పర్ట్. దాంట్లో నేను అంటే స్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సపోజ్ డ్రాయింగ్ అనుకోండి, డ్రాయింగ్ లో నాకు ఆ స్కిల్ నేర్చుకోవడం అంటే చిన్న చిన్న బొమ్మలు వేయడం, చిన్న చిన్న బటర్ఫ్లై, డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవి వేయడం నేర్చుకున్నాను. అట్లా అవి నేర్చుకుంటున్న కొద్ది తర్వాత మౌంటైన్స్ నుంచి వాటర్ ఫ్లో అవ్వడము ఉంటాయి కదా, అప్పుడు సన్ మధ్యలో సన్ రైజింగ్ అవ్వడం, అది అట్లాంటి సీనరీస్ చూసి నేర్చుకున్నాను అన్నమాట. అట్లా చేసి నేర్చుకుని అట్లా అడ్వైజర్. ఓకే, మీరు ఎలా చేస్తారు? యాక్చువల్ గా నేనేమయ్యానంటే హుల్లా హూప్ అని ఉంటారు, తెలుసా నీకు? హూప్ తెలుసా? ఎవరు? హూప్ రింగ్ ఉంటుంది, రింగ్ ఇలా తిప్పుతూ ఉంటారు కదా ఎక్సర్సైజెస్ లో. సో ఆ రింగ్ కొంచెం బ్యాలెన్స్ చేయడం కష్టం, మనకి చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అయితే అది కొంచెం నేను ఒకసారి ట్రై చేసి ఇంకా నాకు వచ్చేసింది. ఓకే, పాట పాడుతున్నావా? నా మనసుకేమైంది, ఈ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదిలా, నా గువ్వలోనే ఉంది ఎన్నో అనాలను దాచేదిలా, లోపల మనకిద్దరికి తెలియంది ఏదో జరిగేదుంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది, నా మనసుకేమైంది మాయలో పడింది, నిజమాగలా తెలిసేదెలా. వెరీ నైస్, నైస్ టాకింగ్ టు యూ. బై, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. రఘు, ఎట్లున్నావు అక్క? సెకండ్ కాల్ ఈరోజు నీది. నేను చాలా బాగున్నా అక్క. పొరుపు కథ అడగొచ్చు అక్క? ఏంటది? పొరుపు కథ అడగొచ్చు, నన్నేం పర్మిషన్ అడగక్కర్లేదు, డైరెక్ట్ అడిగే. ఎర్రటి పండు మీద ఈగనైనా వాలదు. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదా? ఎక్కడైనా ఉంటుందా అది? ఓకే, నిప్పు. కరెక్ట్ అక్క. ఓకే, నీతో మాట్లాడి మాట్లాడి షార్ప్ అయిపోతున్నా నేను ఈ మధ్య. అక్క అర్థం కాలే. నీతో మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది, అందుకే ఆన్సర్స్ తొందరగా వస్తున్నాయి. రఘు, డైలాగ్ చెప్తున్నావా? నీ మీద కవిత చెప్తున్నా. ఓహో, ఓకే, చెప్పు. ప్రపంచానికి సూర్యుడు ఉదయిస్తాను, నాకు మా దీపక ఉదయిస్తుంది. ఓబ్బో, ఓకే, థ్యాంక్ యూ అక్క. అక్క సంక్రాంతి గురించి నేను చెప్పొచ్చు అక్క? చెప్పు. సంక్రాంతి పండుగ గురించి చెప్దాం అనుకుంటున్నావా?
చెప్పు. తెలియని వాళ్ళు, తెలియకుండా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు అసలు పండగ ఏంటి అని తెలుసుకుంటారు. చెప్పు. భోగి రోజు దేవుని పెళ్ళి అవుతుంది అక్క. అవునా, ఇది తెలియదే నాకు కూడా. ఓకే, ఏ దేవుడిది? గోదా ఇంకా రంగనాయక స్వామి కళ్యాణం జరుగుతుంది ఓహో, అక్క. ఓకే. ఆ రోజు ఎక్కడ రైతులు ఇంకా వీళ్ళు ఉంటారు కదా అక్క, ఉమ్, రైతులు అవును. ఇంటికి ధాన్యము చేసి మనిషి ఈ కొత్త ధాన్యాన్ని వంటల్లాగా ఉమ్, 3 days వాడుతుంటారు అక్క. ఓకే. మళ్ళా పొద్దున్న ముగ్గులు వేసి నేచర్ని కాపాడాలని చేస్తారు అక్క. ఓకే. అట్లనే ఇది నేచర్ కి సంబంధించిన ఫెస్టివల్ అక్క. ఉమ్, అక్క ఉమ్, అట్లనే ఇదంతా ఒకప్పుడు మంచిగా విలేజ్ లోనే సెలబ్రేట్ చేసుకునే అప్పుడు ఎలా సెలబ్రేట్ చేశారో ఇప్పుడు ఏ మాత్రం తగ్గట్లేదు. అసలు విలేజెస్ లో కాకుండా సిటీస్ లో కూడా సూపర్ గా సెలబ్రేట్ చేస్తున్నారు పొంగల్. బాగా చెప్పావు పొంగల్ గురించి. నైస్ టాకింగ్ టు యూ రఘు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు మధు మేడం. మధు గారు, ఏ ఊరు? మాది జగిత్యాల జిల్లా కుమ్మరపల్లి అండి. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేశారా? అవును మేడం. ఓకే, నచ్చిందా ఈ షో? గుడ్ మార్నింగ్. నచ్చింది మేడం, చూసుకున్నా మేడం, నచ్చింది, అందుకే కాల్ చేశాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిరోజు వస్తుంది ఈ లైవ్ 8:30 నుంచి 9 o'clock వరకు. ఓకే మేడం, రెగ్యులర్ గా వాచ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి మేడం. ఓ, మెగాస్టార్ ఇష్టమా? అవును మేడం. డైలాగ్ ఏదైనా కాదు మేడం, మా ఫ్యామిలీ అందరికి మేస్తారు చిరంజీవి. ఓహో, మరి డైలాగ్ చెప్తారా ఏదైనా? మేడం మెగాస్టార్ డైలాగ్ చెప్తారా? మెగాస్టార్ డైలాగా మేడం? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓహో, అసలు అడగగానే చెప్పేశారు. నిజంగా మెగాస్టార్ ఫ్యాన్ అండి మీరు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, కాదు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీకు ఒక శక్తి, ఒక సూపర్ పవర్ లాంటిది వస్తే మేడం, ఏం చేయాలనిపిస్తుంది? సూపర్ పవర్ లాంటి శక్తి వస్తే మేడం, నేను డైరెక్ట్ ఎగిరి చిరంజీవి గారి ఇంట్లో వాలి ఒక ఫోటో సెల్ఫీ దిగాలని మేడం. ఓహో, ఓకే, సూపర్. ఓకే మధు గారు, నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే చేశారు, బాగున్నారా? అరుణ గారు, హాయ్. మీ స్వీట్ వాయిస్ ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. పాపం వాయిస్ పోయినట్టుంది. అవునండి. ఓకే, ఎందుకు రోజు ఏమన్నా పాటలు పాడతారా? ఏమైంది? అమ్మ అంత లేదు, మామూలు మ్యూజిక్ వినడమే. మీరు పాడమని అడుగుతారు కాబట్టి మీ దగ్గర పాడతాం గాని అంటే. ఓకే, చలి దెబ్బ కొట్టిందా? చలికే, చలి ఎక్కువగా ఉంది కదా. ఓకే, ఏంటి రోజు స్పెషల్? స్పెషల్ ఏం లేదు. నిన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా నైట్ అంతా, దానికోసం. అమ్మో, ఏం క్వశ్చన్ అడిగానబ్బా? క్వశ్చన్ కాదు, ట్రిక్కీ క్వశ్చన్. వాళ్ళకని వాళ్ళంటే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి, అవి కరెక్టా కాదా అని చూస్తున్నా. ఓకే, చెప్పండి. చెప్పడానికి వాళ్ళకని వాళ్ళు వాటర్ వాళ్ళు కాదు, ఆ వాల్ కాదు, ఇంగ్లీష్ వాల్ కాదు, వాళ్ళు అంటే తెలుగు వాళ్ళంటే ఏంటండి? వాళ్ళు కానీ వాళ్ళు రైమింగ్ వర్డ్ చెప్తే చాలు. ఎన్ని బోల్డ్ ఉన్నాయి. ఆనవాళ్ళు. అలాగా, ఓకే ఓకే. అదే ఆలోచిస్తున్నా, ఏదో వస్తుంది. వాటర్ వాల్ వాళ్ళే కదా, కానీ చెప్పాలి. అదే భూపాల్. పాల్. ఓకే, పాలది. పాలు చెప్పండి. అవును, వాళ్ళకని వాళ్ళు చెప్తారు కదా, మీరు ఇంకెందుకు చెప్పేసానుగా, ఇంకెందుకు అంటే తెలిసిపోయింది ఆన్సర్ చాలు అంతే. ఓకే, ఒక్కొక్కసారి అంతే, మనకు తెలిసిన ఆ టైంకి గుర్తురాదు. అవును. ఈరోజు ఏంటి, భక్తి పాట పాడుతున్నారా, బై బై చెప్తున్నారా, లేదా పాట పాడడానికి వాయిస్ పాడారు కదా, పాడమంటే చిన్న పాట పాడుతా. 2 లైన్లు పాడండి.
చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నీవే చావి నీవు తెలుగిలే నీవు సులో అంతేనండి. ఓకే. ఓకే, కష్టపడి పాడారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. అమ్మో, ఇంత సీరియస్ గా హాయ్ చెప్తున్నారు. ఎవరబ్బా, పేరేంటి? గౌతమ్. గౌతమ్, ఏ ఊరు? కర్నూలు. ఏంటి నాన్న వాయిస్ లో అయిపోయింది, ఏం చదువుతున్నావు? గౌతమ్, ఏం చదువుకుంటున్నావు? టీవీ చూడొద్దు, కన్ఫ్యూజ్ అవుతావు. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాసా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఈ షో ఇప్పుడే చూసావా? హలో. ఈ షో ఇప్పుడే చూసావా? అవును. నచ్చిందా మా షో? నచ్చింది. ఓకే, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్స్, బ్రదర్స్? ఎవరు లేరు, నువ్వు ఒక్కడవేనా? గౌతమ్, ఏదైనా పాట పాడతావా? నాకు రావు. అసలు గొడవే లేదు రావంటే. ఓకే నాన్న, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.